పిల్లలు కథ చెప్పుకుందామా? ఈరోజు మనం వాదులాట ఫలితం కథ చెప్పుకుందాం. ఇక్కడ చెట్టు మీద అంజి ఉన్నాడు, ఒక మంకీ అన్నమాట. ఇక్కడ రింకు టింకు రెండు పిల్లులు ఉన్నాయి కదా. అనగనగా ఒకరోజు రింకు టింకు అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వాటికి ఒక రొట్టె ముక్క కనిపించింది. ఆ రొట్టె ముక్కని రెండు కూడా చూసి ఇది నాకు కావాలంటే నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలని వాదులాడుకున్నాయి. అవి వాదులాడుకోవడం చెట్టు మీద ఉంది. అంజి చూసింది, వెంటనే కిందకి దిగింది. అంజి అన్నది, ఉండండి, మీరు దెబ్బలాడుకోకండి, నేను పంచుతాను అనేసి ఆ రొట్టె తీసుకుంది. అయితే అంజి ఒక త్రాసు తెచ్చింది. త్రాసులో రెండు వైపులా రొట్టె ముక్కలు చేసి వేసింది. తర్వాత ఏం చేసింది, ఇందులో ఎక్కువ ఉందని అందులో ఎక్కువ ఉందని రెండు రొట్టె ముక్కలు ఏం చేసింది రొట్టె ముక్కలు అన్ని రొట్టె ముక్కలు తినేసి ఆ త్రాసుని అక్కడే పడేసి వెళ్ళిపోయింది చెట్టు మీదకి. అప్పుడు రింకు టింకు అయ్యో మాకేమీ దొరకలేదే అని బాధపడ్డాయి కదా. అంజి రొట్టె అంతా తినేసిందనమాట. అయితే ఈ కథ వల్ల ఏం తెలుసుకున్నావమ్మా? వాదులాడుకోవడం వలన మనకి ఏమీ దొరకదు.